ఎడారిలో సెలయేర్లు జూలై 1వ తారీఖు. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనసా, నువ్వు కోరుకున్నవి, ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడే మాట ఇచ్చినవి మనసుకు తెలుసు. సందేహం వలదని మాట ఇస్తే చాలు, జరిగినట్టే అవి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. అలసిన మనసా, విశ్రమించు దేవుని వడిలో. ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు. ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణి చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. వేసారిన మనసా, ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సందె పొద్దు వాలేసరికి గుడిగంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తెరకప్పితే మినుకు మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు, నీకు విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవి వైపు రివ్వున ఎగిరిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచాయి. రాత్రిలో కనబడిన సంతోషాలు కనబడ్డాయి. దారులన్నీ మూసుకుపోయినా మనకు వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కనుక ఈ విషయాలు నీ కళ్ళెదుటే జరుగుతాయి. మనసా, నమ్ము. దేవుని మీద ఆశ పెట్టుకో. భయపడకు. దేవుడు మాట ఇస్తే అవి జరిగినట్లే. ఆ విధంగా విశ్వాసంతో నమ్మేటువంటి అనుభవాన్ని, ఆ కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.